తథోడు రాజ కకుభం కరైర్ముఖం రాస్యావిలింపన్నరుణేన శంతమై సచర్షణీనాముదగాచుచో మృజన్ ప్రియ ప్రియాయ ఇవ దీర్ఘదర్శనః. సుఖదాయకమగు తన కిరణములతో పడమటి దిక్కు అనడి ముఖమున అరుణరాగమును దిద్దుచు చంద్రుడు ఉదయించి తనను చూచువారి తాపము పోగొట్టెను. ఆ విధముగా అతడు చాలా కాలము తరువాత తిరిగి వచ్చి తన ప్రియమైన భార్య ముఖమును కుంకుమ రాగముతో అలంకరించడి భర్తను పోలెను. ఈ దశమ స్కందము 29వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు గోపిక స్త్రీలతో కలిసి రాసలీలలు జరిపినటువంటి అంశాన్ని ఈ యొక్క అధ్యాయం మనకు వర్ణిస్తుందన్నమాట. గిరిగోవర్ధన పర్వతం అన్నటువంటి లీల జరిగిన తర్వాత ఈ రాసనృత్యం అన్నటువంటిది జరుగుతుందన్నమాట. చాలామంది వ్యక్తులకు మనసులో ఉన్నటువంటి తప్పుడు అపోహ తొలగించడానికి అసలు గిరిగోవర్ధన పర్వతం భగవంతుడు ఎత్తినప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు. రాసనృత్యం జరిగినప్పుడు 7వ సంవత్సరం నడుస్తూ ఉంది. నీ వయసు ఎంత బాబు? నీ వయసు ఎంత? 13. నీది 11. వీళ్ళు చిన్నగా కనిపించిన 13 ఏళ్ళు ఉన్నాయి. అంటే భగవంతుడు రాసనృత్యం చేసినప్పుడు 7 సంవత్సరాలు. అంటే వీళ్ళకన్నా ఇంకా చిన్న వయసు. అంటే ఇది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే చాలామంది మీ దేవుడు రాసనృత్యం చేశాడు కదా, రాసనృత్యం చేశాడు కదా, ఏడవడానికి ఏం దొరక వాళ్ళకి, ఇటువంటి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ చరిత్ర చూడాల, శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. అది భక్తులకి భగవంతునికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నృత్యం. అది పోలాండ్ అనే కంట్రీలో అక్కడి వాళ్ళు ఇస్కాన్ భక్తుల మీద కేసు వేశారు. ఏమని అంటే, ఎన్నో వేల మందిని వివాహం ఆడినటువంటి వ్యక్తిని వీళ్ళు పూజిస్తున్నారు, స్త్రీలని పూజిస్తున్నారు. ఈ యొక్క సంస్థను మన దేశంలో బ్యాన్ చేయాలా అని చెప్పి కేసేశారు. అక్కడ ఏంటి అంటే, లాయర్ లేకపోయినా మనం వాదించుకునే అవకాశం ఉంటుంది. సో భక్తులు ఏమన్నారంటే, ఇప్పుడు నేను ఎవరైనా లాయర్ని పెట్టుకోవాలంటే ఆడికి మొత్తం భాగవతం చదివించాలా, తర్వాత వాదించడానికి వదిలిపెట్టాలా? ఆల్రెడీ మేము చదువున్నాం కాబట్టి మేమే వాదించుకుంటాం అన్నాం. జడ్జి సరే అని చెప్పాడు. సో ఆ మతస్థులు కోర్టుకు వచ్చారు మన భక్తులతో పాటు. మన భక్తుడు అన్నాడు, వాళ్ళల్లో మత ప్రచారం చేసేటువంటి నన్ను అని ఉంటారు స్త్రీలు, వాళ్ళని ఒకరిని పిలవండి అన్నారు. అప్పుడు పిలిచిన తర్వాత మన భక్తుడు అడిగాడు, ఇది నన్ను అనేటువంటిది ఒక దీక్ష కదమ్మా అన్నారు. అవునవును అని. ఆ దీక్ష తీసుకునేటప్పుడు మీరు ఏం ప్రతిజ్ఞ చేస్తారు అని. మేము జీసస్ గారిని పెళ్లి చేసుకుంటాము, ఇంకా వేరే అన్యమైనటువంటి పురుషుణ్ణి మా జీవితంలో మేము ఒప్పుకోము, ఆయనే మా యొక్క భర్త. అప్పుడు మన భక్తుడు చెప్పాడు, ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి అన్నారు.
మీలాంటి నన్నులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారన్నారు? కొన్ని వేల మంది ఉన్నారన్నారు. ప్రపంచం అంతా ఎంతమంది ఉన్నారన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారన్నారు. మీరందరూ ఏం ప్రతిజ్ఞ చేశారన్నారు? ఆయన్ని మా భర్తగా స్వీకరించామని. మరి ఎంతమంది భార్యలు కలిగిన ఆయన్ని మీరందరూ పూజిస్తే 16,000 మందినే మా ఆయన పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు, తప్పే ఉందండి. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము వివాహం ఆడటం అంటే అది మాకు ఆయనకి ఉన్నటువంటి మధ్యలో ఉన్న డివోషన్ అన్నారు. మాకు కూడా డివోషనే ఇది, మాది కూడా డివోషనే. అంటే ఇక్కడ అవగాహన అన్నటువంటిది లేని దాని వల్ల చాలామంది వాళ్ళెవరో పాశ్చాత్యులు ఏదైతే చూపారో అంటే తరగతి విషయం. భారతదేశంలో ఉండే వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఇస్కానికి రాకుండా ఉండే వాళ్ళకి కూడా తెలియదు రాసనృత్యం జరిగినప్పుడు భగవంతుడు వయసు 7 సంవత్సరాలు. వాళ్ళు రాసనృత్యం అనుకోగానే సినిమాలో హీరో హీరోయిన్ ఎగురుతారు కదా, ఆ రకంగా ఏదో లెక్కలు వేసేసుకుంటారు. అందుకనే జ్ఞానచక్షువులు ఉండాలి. భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కామచక్షువులు కాదు. మనకి ప్రతిదీ కూడా కామదృష్టితో చూస్తూ ఉంటాం, అందువల్ల మనకు వికారంగా కనిపిస్తుంది. ప్రతిదీ ప్రేమ దృష్టితో చూడడానికి మనం ప్రయత్నం చేయాలా? ప్రేమ దృష్టితో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క రాసనృత్యం కూడా త్రేతాయుగంలో ఎప్పుడో చంద్రుడికి భగవంతుడు వరం ఇచ్చాడు. రామచంద్రుల వారు లంకలో రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చారు. అయోధ్యాపురి వాసులకి ఏంటి అంటే రామచంద్రుల వారు ఒక యువరాజే కాదు, వాళ్ళ యొక్క ప్రాణనాథుడు, వాళ్ళ యొక్క ప్రాణం. రాముల వారు ఏంటి అంటే అయోధ్యాపురి వాసుల యొక్క ప్రాణం. మరి ప్రాణమని మనం ఎట్లా అంగీకరించగలమంటే ఆయన వనవాసం చేసినన్ని రోజులు వీళ్ళు ఏ రకంగా జీవితాన్ని గడిపారో చూద్దాం. ఆయన అరణ్యాల్లో సంచరించారు పాదరక్షలు కూడా లేకుండా. వీళ్ళు పాదరక్షలు వేసుకోలేదంట అయోధ్యాపురిలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆయన కటిక నేల మీద దర్భ వేసుకుని పడుకుంటూ ఉన్నారు. మరి మనము పాన్పుల మీద పవళించడమా అని చెప్పి అయోధ్యాపురి వాసులు శ్రీరామచంద్రుల వారు తిరిగి వచ్చేంత వరకు కూడా పాన్పు మీద పడుకోలేదండి. నార చీరలు కట్టుకొని తిరిగారు. రాముడు, సీతమ్మ తల్లి అందరూ కూడా. మరి మనము పట్టు పీతాంబరాలు ధరించడమా అని చెప్పి మంచి విలువైన వస్త్రాలు వేసుకోవడం మానేశారు. ఆయన అరణ్యంలో కందమూలాలు తిన్నారు. కందమూలాలు. సో మనము పంచభక్ష పరమాన్నాలు భుజించడమా అని చెప్పి ఎవరు అసలు పొయ్యి వెలిగించలేదంట. అయోధ్య వంటలు చేసుకోలేదు. వాళ్ళు కూడా అరణ్యాల్లో ఏం దొరుకుతాయో అటువంటివే తింటున్నారు. పండగలు చేసుకోలేదు, జన్మదినాలు చేసుకోలేదు. వాళ్ళు రాముల వారు వచ్చేంత వరకు కూడా రాముల వారు అరణ్యవాసంలో ఎంత తపస్సును చేశారో అదే తపస్సును వీళ్ళు కూడా చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉంటే ఆ రకంగా మనం వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికి 2-3 పండుగలు ఉపవాసం ఉండడానికే పల్టీలు కొట్టేస్తాం మనం. ప్రభు పండు తినచ్చా ప్రభు, ప్రభు పాలు తాగచ్చా ప్రభు, ప్రభు రాత్రి దాకానా మధ్యాహ్నం దాకా ప్రభు, ఎన్ని క్వశ్చన్స్ వేస్తాం. అయోధ్యాపురి వాసులందరూ కూడా ఇంత రాముల వారు వస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా చక్కగా మంగళ స్నానాలు చేసి వీధులన్నీ కూడా కళ్యాపులు చల్లి రంగోలీతోటి అలంకరించి తోరణాలు కట్టి విజయ పతాకాలు కట్టి అద్భుతంగా అయోధ్యనంతా కూడా అలంకరించారంట. ఒక పెద్ద వేదిక వేశారు. ఆ వేదిక మీద రత్న సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. సో లంక నుంచి పుష్పక విమానంలో శ్రీరామచంద్రుల వారు వచ్చిన తక్షణమే
మేళ తాళాలతోటి, బాజా భజంత్రీలతోటి, చక్కటి సంగీతాలతోటి, చక్కటి పాటలతోటి, గానంతో శ్రీరామచంద్రుల వారిని ఆహ్వానించి తీసుకుని వెళ్ళి సీతారాముల వారిని ఆ రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంచి మంచి పూమాలలు వేశారు, అద్భుతమైనటువంటి శాలువాలు కప్పారు. అది ఎట్లా ఉంది అంటే చూసేదానికి అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. వీళ్ళందరూ కూడా రిసెప్షన్, రాముల వారి ముందు నృత్యాలు చేస్తున్నారు, కీర్తనలు, వాయిద్యాలు. అది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది అంటే సూర్యుడు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ తిలకిస్తూ అట్లాగే ఉండిపోయాడంట, ఇచ్చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మొన్నటి ఒక శ్లోకంలో మనం అనుకున్నాం, సాధువులు సమాధి స్థితిలో భగవంతుణ్ణి కాంచగలుగుతారు, భగవంతుడిని చూస్తారు సమాధి స్థితి. సమాధి అంటే మనం ఏమనుకుంటామంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం అనుకుంటాం. సమాధి అంటే ప్రాపంచిక విషయాల నుంచి ఇంద్రియాలను నిగ్రహించి సంపూర్ణమైన ఆధ్యాత్మిక దృష్టిలో నెలకొనేదాన్ని సమాధి స్థితి అంటారు. మనోళ్ళు మామూలుగా సమాధి అంటే మామూలుగా ఇంక పడుకుంటాం కదా, ఇంక లేచేది లేదు, అది అనుకుంటారు సమాజం. అది కాదు, ప్రాపంచికమైన దాన్ని కంప్లీట్గా క్లోజ్, ఫినిష్ అయిపోయింది, ఇది సమాధి. సో సూర్యుడు అట్లాగే చూస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వచ్చి ఆయన డ్యూటీ దిగేయాల, ఈయన డ్యూటీ ఎక్కాల. సూర్య సూర్య అన్నాడు. ఈయన ఆ భగవంతుడు ఆ కార్యక్రమం అద్భుతమైనటువంటిది చూస్తూ సూర్యుడు కదలట్లేదు. ఈయన వెనకాల సూర్య 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 అన్నాడు చంద్రుడు, ఈయన కదలట్లేదు. మరి రెండు ఒకేసారి వచ్చేదానికి లేదు కదా, ఇద్దరు ఒకేసారి వచ్చేదానికి లేదు. ఈయన వెయిటింగ్ లైన్లో. అట్లా 30 రోజులు గడిచిపోయిందండి, ఒక మాసం. సూర్యుడు మాత్రం అట్లాగే చూస్తూ ఉన్నాడు. ఈ చంద్రుడు లైన్లో నిలబడి ఉన్నాడు. 30 రోజుల్లో ఈరోజు ఇంకా ఎవరు నిద్రపోలేదు. మొన్న చెప్పింది ఈరోజు కూడా చెప్పాలి. ఎందువల్లంటే మొన్న చాలామంది లేరు. రామాయణంలో కుంభకర్ణుని సంహరించిన తర్వాత నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేదంట, మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు స్వామి, మీకు భక్తులు అన్ని బ్రహ్మాండాల్లో అఖిలాండ కోటి భక్తులు ఉన్నారు, నాకున్నది ఒకే ఒక భక్తుడు, ఒకే శిష్యుడు కుంభకర్ణుడు, వాడిని చంపేసి ఒక్కడిని కూడా లేకుండా చేస్తారని నిద్రాదేవి బాధపడింది. అప్పుడు రాముల వారు అన్నారంట, అల్ప చెందద్దు, ఎక్కడన్నా నా కథ మొదలుపెట్టినప్పుడు వాళ్ళని ఆవహించు, నిన్ను జయిస్తే నన్ను పొందుతారు, లేకపోతే నీ దాసులుగా ఉండిపోతారు అని చెప్పారు. సో ఇప్పుడు మీరు నిద్రదాసులు అవుతారా, కృష్ణదాసులు అవుతారా? కృష్ణదాసులు అవ్వాలంటే ఏం చేయాలా? కృష్ణ కథ వినాలా. అప్పుడు ఈయన అశ్వాలను అధిరోహించి సూర్యుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే చీకటి పడిపోయింది. భగవంతుడు అన్నాడు, అయోధ్యాపురి వాసులారా, ఎంతో మీ ప్రేమ అనురాగాలకు నేను ఎంతో ముదమునొందాను, అయినా చీకటి పడింది కాబట్టి అందరూ విశ్రమించండి, రేపు మళ్ళా కలుద్దామని చెప్పి రాముల వారు బయలుదేరారు. లేచి చంద్రుడి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, పోతా ఉన్నారు. ఏమన్నా జ్ఞానమై ఉండగా నేను రాసనృత్యాన్ని చేసి నీకు దర్శనమిస్తాను, రాసనృత్యాన్ని చేసి నీకు దర్శనమిస్తానని చెప్పి చంద్రుడికి అభయం ఇచ్చాడు. సో ఈ యొక్క రాసనృత్యం అన్నటువంటిది చాలా చాలా పరమ పవిత్రమైనటువంటిది. బృందావనంలో భగవంతుడు వంశీవటం అనేటువంటి వృక్షం మీద ఆయన, దానికి వంశీవటం, పెద్ద మర్రి చెట్టు, దానికి వంశీవటం అని ఎందుకు పేరు వచ్చింది అంటే భగవంతుడు
దాని మీద కూర్చొని వంశిని వాయించేవాడన్నమాట. ఆ మురళిని వాయించేవాడు. ఆ మురళి కూడా అది వంకరగా ఉంటుంది అంతే. దాన్ని చిత్రకారులు అలంకరణ కోసం దాన్ని ఒక నెమలిలాగానో హంసలాగానో దాన్ని తీర్చిదిద్దారు. కానీ ఆయన మురళి అక్కడ వంకర ఉంటుంది. యమునా తీరంలో వెదురు బొంగులు ఏపుగా పెరుగుతున్నాయంట. ఒకే ఒక్క వెదురు బొంగు మాత్రం వంకరగా పెరిగేసరికి వడ్రంగి వాడు వచ్చాడు. నిటారుగా పెరిగినట్టన్నింటినీ కూడా కట్ చేసుకున్నాడు. ఈ నిటారుగా పెరిగేవన్నీ కూడా ఈ వంకరగా పెరిగేదాన్ని చూసి ఎక్కిరించేవాడు. వంకరగా భక్తులు కూడా ఏంటి అంటే ప్రాపంచిక రూపాన్ని చూడకూడదు. ఈ భక్తుడు నల్లగున్నాడు, ఈ భక్తుడు పొట్టిగా ఉన్నాడు, ఈ భక్తుడు అట్టున్నాడు ఇట్టున్నాడు. వైష్ణవుడికి రంగు లేదు, పొడవు లేదు, సన్నం లేదు, లావు లేదు. ఆయనలో భక్తిని మాత్రమే మనం చూడాలి. వైష్ణవుల్లో ఏ రకమైనటువంటి శారీరకమైనటువంటి అంగవైకల్యాన్ని మనం గుర్తించకూడదు. అది అపరాధం అవుతుంది. అందుకనే అష్టావక్ర ముని ఆయన జనక మహారాజు కొలువులోకి వెళ్ళాడు. అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉన్నాడు. ఆయన అట్లా వెళ్ళాడు లోపలికి వంకరలతో. అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయన చూసి గొల్లు నవ్వారు. 8 వంకరలు ఉన్నాడు కదా. అప్పుడు అష్టావక్ర ముని జనక మహారాజుతో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ కొలువులో ఈ చండాలను కూర్చోబెట్టుకున్నావేంటి అన్నాడు. అప్పుడు జనక మహారాజు ఆశ్చర్యపోయారు. ఏంటి స్వామి, వీళ్ళందరినీ చండాలులు అంటారు, వీళ్ళు మంత్రులు పండితులు అది ఇదని ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అప్పుడు జనక మహారాజు తోటి అష్టావక్రుడు చెప్పాడు, చర్మము చూసి స్పందించేవాడు చండాలుడు కాకపోతే ఇంకెవరయ్యా జనక మహారాజా. సో మనం భక్తులం ఏంటి అంటే బాహ్య రూపాన్ని భక్తులను చూసి మనం స్పందించకూడదు. ఈయన అందంగా ఉన్నాడా, ఈయన డబ్బులతో ఉన్నాడా. కొంతమంది మనం మిస్టేక్ చేస్తాం. ఎవరైనా రిచ్ పీపుల్ వస్తే వాళ్ళని గౌరవంగా మాట్లాడేది, సామాన్యుల్ని భక్తుల్ని మనం అంత కేర్ చేయకుండా ఉండేది. ఇవన్నీ కాదు. అందరినీ భగవంతుడు ఏంటి అంటే ఆయన భావన మనలో ఉన్నప్పుడు భగవంతుడితో మ్యాచ్ అవుతుంది మనకి. భగవంతుడు ఏంటి? సమూహం సర్వభూతేషు, ఆయన అందరికీ సమానులు. ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు ఆయన. సో ఆయన భక్తులుగా మనం కూడా అందరినీ సమదృష్టితో చూసినప్పుడే ఆ భగవంతుని యొక్క దృష్టిని మనం ఆకర్షించగలం. ఎందువల్ల అంటే ఆయనలో ఉండే క్వాలిటీని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడే అట్రాక్ట్ అవుతుంది. ఆయన్ని మనం ఆకర్షించగలం, ఆయన దృష్టిని మనం ఆకర్షించగలం. సో ఈ యొక్క వెదురు బొంగు వంగి ఉండేసరికి ఈ ఏపుగా పెరిగిన ఎదురు బొంగులన్నీ కూడా నువ్వు వంకరకున్నావు. కానీ వడ్రంగి వాడు వచ్చి ఏం చేశాడు? ఏపుగా ఉండేవన్నీ నరుక్కొని వెళ్ళిపోయాడు. ఇది వంకరగా ఉందని వదిలేశాడు. కృష్ణుడు వచ్చి దాన్ని చూసి ఏం చేశాడు? ఈ వంకరగా ఉన్నదాన్ని ఆయన తీసుకొని మురళిని చేసుకున్నాడు. ఆ దేవదేవుని యొక్క చేతుల్లో మురళిగా ఉండేదానికన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఆ వడ్రంగి వాళ్ళు తీసుకెళ్ళింది పొయ్యిలో కట్టెపుల్లలాగా ఉపయోగపడ్డాయో, లేకపోతే ఆ రోజుల్లో బాత్రూమ్కి తడికిలాగా ఉపయోగపడిందో, దేనికి ఉపయోగపడిందో తెలియదు. ఒక బుట్టలాగో, ఆ బుట్ట కూడా భగవంతునికి పూలు మోసేదైతే పర్లేదు, దాని జన్మదండం అయిపోతుంది. కానీ అన్నీ ఏమో మాంసం క్యారీ చేయడానికి ఉపయోగించవచ్చేమో. సో అందువల్ల దాని అర్థం వంకరగా ఉన్నదాన్ని భగవంతుడు మురళి చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే మనం కూడా వంకరగా నడిస్తే భగవంతుడు అట్రాక్ట్ అయిపోతాడు మనకని కాదు. వినమ్రతతో ఉండాలా. వినయం భక్తుడు అనేవాడు ఏంటి అంటే వినమ్రతతో ఉండాలి, అహంకారంతో ఉండకూడదు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, వినయం భూషణం అన్నారు. భక్తునికి అలంకరణ ఏంటయ్యా అంటే వజ్రవైడూర్యాలు ఆభరణాలు కాదు. భక్తునికి అలంకరణ ఏంటి అంటే వినయం భూషణం. వినయం అనేది అలంకరణ భక్తునికి. సో ఆ మురళి తీసుకొని భగవంతుడు మురళి వాయిద్యాన్ని వాయిస్తున్నాడు.
ఆ దివ్యమైన మురళి అది అందరు గోపికలకు వినిపిస్తూ ఉంది, వాళ్ళ చెవుల్లో ప్రవేశిస్తూ ఉంది. ఆచార్యులు ఏం వర్ణిస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక గోపిక పేరు చంద్రలేఖ. ఆ మురళి ఆమె చెవిలో ప్రవేశించి ఏమని పిలుపునిస్తూ ఉంది అంటే, చంద్రలేఖ నువ్వు రావా. ఆ మురళి శబ్దము తర్వాత ఇందులేఖకే వినిపిస్తుంది అంతే, ఇందులేఖ నువ్వు రావా. సో ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క పేరు పెట్టి పిలిచినట్టుగా ఆ మురళి యొక్క వాయిద్యం ఉంది. ఎవరి పేరు పెట్టి వాళ్ళు పిలిచినట్టుగా ఒక పాట, అది ఒక గానం. ఇక్కడ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మనం ఎందుకు ఇక్కడ సంతృప్తి చెందమంటే, భగవంతుడు ఎల్లవేళలా భక్తులకి ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు మామూలుగా నిన్న ఒక పిల్లోడు వచ్చాడు నాతోటి, ఏదో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మా పేరెంట్స్ యొక్క అటెన్షన్ నా మీద జీవితంలో లేదు అన్నాడు. ఆ తండ్రి పరిస్థితి ఏంటో తెలియదు మనకు. ఉద్యోగంలో దాంట్లో దీంట్లో బిజీ ఉంటాడు. ఆయన అనుకుంటాడు సంపాదించి బిడ్డలకి డబ్బులు ఇస్తే చాలు అనుకుంటాడు, టైం ఇవ్వలేకపోయాడు. ఒక భార్య అనుకుంటుంది 24 గంటల ఆఫీసు, నన్ను పట్టించుకోడు, నన్ను వదిలేసి ఉంటాడు ఎప్పుడు, అది ఇదని భార్య. ఒక స్నేహితుడు అంటాడు, అంతేలేరా పెళ్ళైన తర్వాత మారిపోయావులేరా నువ్వు, అస్సలు కనపట్లేదు నాకు. అంటే ఇక్కడ జనాలకి ఏంటి అంటే, సంపూర్ణమైనటువంటి అటెన్షన్ ఎవరికి ఇవ్వలేదు, అది అసంతృప్తి. కృష్ణుడితో అట్ట కాదు. వీళ్ళందరూ వచ్చారా, పూర్ణ చంద్రుడు, అద్భుతంగా ఉంది ఆకాశం, యమునా తీరం, చల్లని గాలులు ఆ యమున మీద నుంచి వీస్తూ ఉన్నాయి, అది శరీరాన్ని తాకితే అద్భుతంగా ఉంది. ఆ యమునలో ఉన్నటువంటి ఈ యొక్క తామరలు, వాటి నుంచి వచ్చేటువంటి సుగంధం, ఆ యమునా తీరం అంతా కూడా సుగంధ భరితంగా నిండిపోయి ఉంది. మల్లికలు అవన్నీ కూడా వాటి నుంచి వచ్చేటువంటి సువాసనలు, యమునా తీరం అంతా కూడా అద్భుతం, పరమాద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి వాతావరణంతో నిండి ఉంది. అంత అద్భుతంగా ఉంది. అప్పుడు కృష్ణుడు వాళ్ళతో అన్నాడు, నన్ను దర్శించడానికి వచ్చారు, ఈ అద్భుతమైనటువంటి దీంట్లో ఇంకా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇంకా తిరిగి మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అప్పుడు గోపికా స్త్రీలు ఏమంటున్నారంటే, అయ్యా నీవు పరమాత్మవి, పరమాత్మ జీవుని హృదయంలో తిష్టవేసి ఉంటాడు. ఆ పరమాత్మ వెళ్ళిపోతే జీవుడు కూడా నడిచి వెళ్ళిపోవాలా, అప్పుడు ఆ శరీరాలు మృతమవుతాయి. మీరు మీ నుంచి మమ్మల్ని వెళ్ళిపోతే ఇవి జడమైపోతాయి, మృతమైపోతాయి, మీరు లేకుండా మేము ఉండలేము. ఆ సమాధానానికి భగవంతుడు ప్రసన్నమైపోయి ఆ అద్భుతమైనటువంటి రమణీయమైన వాతావరణంలో ఆ గోపికలతోటి నృత్యం చేయడం మొదలు పెట్టాడు. అది రాస నృత్యం అంటే. మరలా అక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్క గోపిక కూడా ఏమనుకుంటుందంటే, కృష్ణుడు నాతోనే ఉన్నాడు. ప్రతి ఒక్క గోపికతోటి ఒక కృష్ణుడు ఉన్నాడు. ప్రతి గోపిక అనుకుంటుంది, కృష్ణుడు నాకే సొంతం, నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎవరైనా కానీ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపాలా అంటే, ఎల్లవేళలా మనతో ఉండగలిగినటువంటి మన ప్రభువుకి మనం దగ్గర అవ్వాలా. ఆయన ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ద్వారకి నారదులు వారు వచ్చారు, రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ రుక్మిణి అమ్మవారు కృష్ణుడిని సేవించుకుంటూ ఉంది. సేవించుకుంటూ ఉంటే ఈయన అనుకున్నాడు,
ఈ మధ్య కలహాలు పెట్టి చాలా రోజులు అయిపోయింది, అస్సలు కడుపు నిండట్లేదు. సత్యభామ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం కలహం పెడతామని చెప్పి పరిగెట్టుకుంటే అక్కడికి వెళ్ళాడు. ఈయనేమనుకున్నాడంటే, చూడమ్మా సత్యభామ, స్వామి ఎట్లయినా కానీ రుక్మిణి అంటే కొంచెం ఏదో మక్కువ ఎక్కువ ఉన్నట్టుందలేమ్మా అని చెప్పి కలహం పెడతామని సత్యభామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వెళ్తే ఈయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆమె సేవించుకుంటూ ఉంది. ఇదేంటిది అని చెప్పి సత్య దగ్గరికి వెళ్ళాడు, జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. 16,108 మంది రాణులు అందరి దగ్గరికి వెళ్తే 16,000 యొక్క అంతఃపురాల్లో 16,000 మంది కృష్ణుళ్ళు ఏకకాలంలో ఉపస్థితమై ఉన్నారు. అది భగవంతుడి యొక్క ఐశ్వర్యం. బృందావనంలో ఉన్నటువంటి గోపాలులు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే, కృష్ణుడు నా ఒక్కరితోనే ఆడుతున్నాడు, నా ఒక్కరితోనే ఆడుతున్నాడు. వీళ్ళకి ఎట్ట కనిపిస్తుంది అంటే, కృష్ణుడు ఒక గోపాలుడితో ఆడుతూ ఉంటే మిగిలిన గోపాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టు ఇతని ఆడేటువంటి గోపాలుడికి అట్ట కనిపిస్తుంది. ఆ పక్కన ఉండేవాడికి కృష్ణుడు అతనితోనే ఆడుతున్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా మాకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఏకకాలంలో అందరితో కనిపించాడు అనుకోండి కృష్ణుడు, అందరి వాడు నా ఒక్కడి వాడేం కాదులే, ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. అందరి వాడు నా ఒక్కడి వాడేం కాదులే. అందుకనే ఏంటి అంటే, యోగమాయ ఏ గోపాలుడు పక్కన ఉంటే ఆ గోపాలుడు పక్కనే ఉన్నట్టు ఆ గోపాలుడు కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇన్ని మాయలు చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ దేవదేవుడే అయి ఉంటాడు. ఇన్ని మాయలు చేయగలిగినవాడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఆ శ్రీకృష్ణుడే, ఎవరి వల్ల కూడా కాదు. ఈ రాణులందరూ అయిపోయిందా? నారదుడు ఏమనుకున్నాడంటే, ప్రజలకు భగవంతుడికి పెడతాం కలహం అనుకున్నాడు. చూడయ్యా, మీ రాజు, మీ ద్వారకాధీశుడు 16,000 మంది 108 పాలతే ఇంకా మీ గతి ఏం పట్టించుకునేటట్లేడు. అదేదో పేరుంది, దర్బారు, సుధర్మ ఏదో ద్వారకలో ఆ భగవంతుని యొక్క దర్బారు. అక్కడికి వెళ్ళిపోయి మీ గోడు వినేటువంటి రాజే లేడు మీకు అని చెప్పి చెప్పేద్దామని అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి బయలుదేరి వెళ్తే రత్న సింహాసనం మీద దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మంచి కిరీటము ఆభరణాలు అన్ని ధరించి చాలా టీవీగా కూర్చొని ఉన్నాడు అన్నమాట దర్బార్లో. సో ఈ రకంగా మనం అనుకోవచ్చు, అప్పుడు అట్లాగంతా కూడా చేశాడు, ఇప్పుడు మమ్మల్ని ఒంటరిని చేసేసాడు. నాయనా, ఒంటరిగా నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు, కానీ పరమాత్మగా నీ హృదయంలో నిన్ను ఎప్పుడూ వదలకుండా ఉన్నాడు కదా. ఆయన్ని గుర్తించలేదు కాబట్టి నువ్వు ఒంటరితనం ఫీల్ అవుతున్నావు. ఆయన్ని గుర్తిస్తే కొండంత దేవుడు అంతగా ఎల్లవేళలా నీతో ఉన్నాడన్న సత్యం నీకు తెలుస్తుంది. మొన్నగారు చెప్పాను, వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేది. ఆమె అందానికి ఆకర్షితులై వచ్చి సాంగత్యం చేసేవారు పురుషులు. ఒకరోజు చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకుంది, ఎవరు రావట్లేదు. నడిరేగి దాటిపోయింది, ఎవరు రావట్లేదు. చూసింది, కారణం ఏంటి ఆలోచిస్తే, నేను అందవిహీనంగా తయారయ్యాను, వృద్ధురాలను అయిపోయాను, ఎవరు ఆకర్షితులు అవ్వట్లేదు. ఇంకొంచెం ఆలోచించింది, అందం ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు అందం లేదు, ఎవరు రావట్లేదు. డబ్బు ఉన్నప్పుడు వచ్చారు, డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. నేను ఒకసారి ఒక మినిస్టర్తో ఉన్నాను, సెంట్రల్ మినిస్టర్తో. ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. పక్కన వ్యక్తి చెప్తున్నాడు, ఎవరిది కాల్ అన్నాడు.
విజయ్ మల్యా అన్నాడు. ఎత్తబాకండి ఎత్తలా. తర్వాత ఆ సెక్రటరీ నాతో చెప్తున్నాడు, ఇంతకుముందు వీళ్ళు ఆయన కాల్ చేసి ఆయన ఎత్తడానికి వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు పోయాయి కదా, బ్యాంక్ కరప్ట్ అయిపోయాడు, చేస్తే కూడా ఎత్తట్లేదు. డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, డబ్బులు లేనప్పుడు ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతారు, కనపడరు. ఆ వేష ఇవన్నీ కూడా రియలైజేషన్స్, సాక్షాత్కారాలు పొందిన తర్వాత చివరిగా ఒక ఆలోచన వచ్చింది ఆ వేక్షలో. ఏంటి ఆలోచన అంటే, డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు, ఆనందం ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు అందము లేనప్పుడు ఒక్క వ్యక్తి నన్ను విడవకుండా ఉన్నాడు. అది ఎవరు అంటే నా హృదయస్థంలో ఉన్నటువంటి పరమాత్మ. నా హృదయస్థంలో కూర్చున్నటువంటి పరమాత్మ నన్ను వదలట్లేదు. మన నిజమైనటువంటి శ్రేయోభిలాషి ఎవరు అంటే ఆ భగవంతుడు. భగవంతుని కన్నా మించిన శ్రేయోభిలాషి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా మాట వినలేదు అనుకోండి, వదిలేస్తాం. పో, నీ కర్మ నువ్వు ఎట్టుంటాడు, బతుకు అంటాం. కానీ మనం మాట వినకుండా భగవంతుణ్ణి కాదని ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు వచ్చినా కానీ పరమాత్మ రూపంలో మన హృదయంలో కూర్చొని మనతోనే ఉన్నాడు. భగవంతుడు మనతోనే ఉన్నాడు, మనకు మార్గదర్శకం ఇస్తున్నాడు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఏదైనా తప్పు చేయిస్తే హృదయంలో సంఘర్షణ జరుగుతుంది, వద్దని చెప్తున్నాడు. అది ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మను గుర్తించి పరమాత్మ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేవాడే భక్తుడు. అప్పుడు వాడికి సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. పరమాత్మ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుంటే అదేమవుతుంది? పాపం అవుతుంది. దాని పర్యవసానం ఏంటి? దుఃఖం. సో అందువల్ల ఈ యొక్క రాస నృత్యంలో ఆ పరమాత్మ ప్రతి ఒక్క గోపికతోటి ఆయన అద్భుతంగా నృత్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం కోసం. శ్రీల ప్రభుపాదుల వారిని ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అంటే, స్వామి, ఇంతమంది దేవతలు ఉన్నారు ఒక బ్రహ్మాండాన్ని నడిపించడానికి. ప్రతి బ్రహ్మాండానికి భగవంతుని యొక్క స్టాఫ్ చాలా పెద్దది ఉంది. మరి ఆయనకి పని పాట ఏముండదా? పని పాట లేకపోతే బోరుగా ఉంటుంది కదా, చాలా కష్టం కదా, టైం పాస్ అవుద్ది. ఎవరికి? భగవంతుడు. ప్రభుపాదులు అని చెప్పారు, ఆయన పనంతా ఎల్లవేళలా ఆయన భక్తుల్ని రక్షించుకోవడం, ఆయన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడం, ఆయన భక్తులతోటి లీల చేయడం, అదే ఆయన పనంతా. ఆయనకు పని లేదని ఎవరు చెప్పారు? ఆయనకు పని లేదని ఎవరు చెప్పారు? సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భగవత్ తత్వాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే ఆ శాస్త్రాలని, భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలా, అవగాహన తెచ్చుకోవాలా, మనం తెలుసుకున్నది నలుగురికి చెప్పడానికి ప్రయత్నించాలా. ఈ రోజుల్లో చాలామంది దుర్మార్గంగా భగవంతుని యొక్క లీలలన్నింటినీ కూడా తప్పుపడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడు వీళ్ళకి నచ్చినట్టు ఆయన బిహేవ్ చేయాలి, అప్పుడు భగవంతుడు మంచోడు. నేను ఒక ఊర్లో ఒకసారి ప్రవచనం చెప్తూ ఒక ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత ఒకటి అడిగాడు. భగవంతుడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి,
ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో అవతరిస్తానంటారు కదా. ఈ కలియుగంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, భగవంతుడు ఎందుకు అవతరించట్లేదు అని. భగవంతుడు చిల్లర వాళ్ళతో వచ్చి ఫైట్ చేయడు. కంసుడు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క చేతి పిడికిలి యొక్క శక్తి కంసుడిది 10,000 ఏనుగుల బలం అంట. ఏంటి 10,000 ఏనుగుల బలం ఒక్క పిడికిలి దెబ్బ ఎవరిది? కంసుడిది. ఏదైనా భగవంతుడు ఆయన రౌద్ర రసం తీర్చుకోవాలంటే అటువంటి వాటితో వచ్చి ఏదో యుద్ధం చేసినా కానీ ఒక లెక్క ఉంటుంది. మనతో వచ్చి మనం చూసాం కదా నరసింహ, అంతంత పెద్ద రాక్షసుల్ని గోళ్ళతో పొడిచేసి చంపేశాడు ఆయన, నల్లులు నలిపినట్టు. మనమేంటి, మనతో ఏమన్నా ఒక దెబ్బకి చేస్తాం. అటువంటి వాళ్ళు దెబ్బ కూడా అవసరం లేదు మనకు. భగవంతుడు హమ్ అంటే అయిపోయింది. సో అందువల్ల మనందరం చిల్లర దొంగలం. ఒక దొంగనేదో లెక్కలు చెప్పేసుకుంటాడు, భగవంతుడు రావాల్సిన అవసరం లేదు అన్నాడు. అట్టంటారేంటి? నేను చాలా జెంటిల్మెన్. అసలు ఎవరు జెంటిల్మెన్ ఈ ప్రపంచంలో? ప్రతిదీ భగవంతుడిది. నేను ఆయన అడిగాను ఎగ్జాంపుల్, నా జోబిలో ఒక 100 రూపాయలు ఉంది, నువ్వు అడిగి తీసుకుంటే ఏమవుతావు? జెంటిల్మెన్. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతాను. అప్పుడు చెప్పాను, ఈ సృష్టిలో పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, మీరు ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క కూరగాయలో ఒక్కటన్నా మీరు ఎవరన్నా తయారు చేశారో చెప్పండి. చేయొద్దు. పండులో, ధాన్యంలో, గాలి, నీరు, భూమి, ఆకాశము, ఏదన్నా ఒక్క ఐటమ్ అన్నా మీరు ఎవరైనా తయారు చేశారా? ఎవరు తయారు చేశారు? ఏమయ్యా స్లోగా చెప్తాడు. క్రెడిట్ ఇవ్వలేరు భగవంతుడికి. భగవంతుడే కదా సృష్టించాడు. మరి అవన్నీ ఎవరివి? భగవంతుడివి. నువ్వు అన్నీ అనుభవిస్తున్నావు. రోజు అనుభవించేటప్పుడు ఇందాకేమన్నావు? నువ్వు 100 రూపాయలు అడగకుండా తీసుకుంటే నేను దొంగ అవుతానన్నావు. మరి ఇన్ని అడగకుండా నువ్వు అనుభవిస్తున్నావు, అప్పుడు నువ్వేమవుతావు అన్నా నేను. ఆయన అప్రయత్నంగానే దొంగనవుతానన్న. అదే నేను చెప్పాను. మళ్ళీ కర్ణుడు ఉదాహరణ ఇచ్చాను నేను. మనం చేసేటప్పుడు తప్పులు చేసేస్తాము, మనకేదైనా దానికి కష్టం రియాక్షన్ వస్తే భగవంతుడిని నిందిస్తాము. కర్ణుడు ఆయన రథం భూమిలో కూరుకుపోయింది, అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వచ్చి కర్ణుడిని చంపన్నాడు. కర్ణుడు దిగులు లేచి నిలబడి, దేవదేవుడు అంటారు, ధర్మానికి ప్రభు అంటారు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడికి నన్ను చంపమని చెప్తున్నావు, ఇదేంటి కృష్ణ అన్న. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓహో, ధర్మం నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? నిండు సభలో ద్రౌపది యొక్క బట్టలు లాగుతూ ఉన్నావు, అప్పుడు ధర్మం గురించి ఏమైంది? అభిమన్యుడిని వెనకాల నుంచి బాణాలు దించారు, నిరాయుధుడిని చేసి చిన్న అస్త్రం అర్థించుకున్నా ఇవ్వకుండా అతి నీచంగా చంపారు. అప్పుడేమైంది ధర్మం? నీ దగ్గరికి వచ్చేసరికి ధర్మం నీతి ఇవన్నీ మాట్లాడుతున్నాం. అర్జున ఆలస్యం చేయకుండా చంపింది. మీరు అది చెప్పారు, కర్ణుడు అటు చేయొచ్చు, కృష్ణుడు అటు చేయకూడదు. చూడండి, ప్రతిదీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వము చట్టం ఒకటి ఏర్పాటు చేస్తుంది. దేని ఉద్దేశంతో చట్టం ఏర్పాటు చేస్తుంది? అందరూ సుఖంగా ఉండాలని, ఒక్కడి ఉద్దేశంతో కాదు. ఇప్పుడు ఎవరైనా హత్య చేస్తే వాడికి శిక్ష ఇవ్వాలా, యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష, ఏదో ఒకటే అని పెడతారు. ఆమె వీడి లాజిక్ ఏంటంటే, అదెట్ట రాజమహేంద్రవరంలో 15 లక్షల మంది పాపులేషన్ ఉంటే ఎవడన్నా హత్య చేశాడా? నేనే చేశాను. ఎంత గ్రేట్ అది! నన్ను పొగడాల్సింది పోనించి, సన్మానం చేయాల్సింది పోనించి, ఎవ్వరూ చెయ్యని పని నేను చేశాను, నాకు శిక్షిస్తారా? ఇటువంటి మాట్లాడితే ట్రీట్మెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నీ ఒక్కడి కోసం చట్టం ఏర్పాటు చేయడు ప్రభుత్వం. భగవంతుడు కూడా ఒక్కడి దృష్టి కోసం కాదు, యూనివర్సల్ లా.
ఒకే ఒక చట్టం, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. కర్ణుడు అటు చేయొచ్చు, కృష్ణుడు అటు చేయకూడదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అట్టయితే మీ పక్కింటి ఆయన ఏదో ఒక కారణంతో నిన్ను లాగి గట్టిగా గంపగా కొడతాడు, నేను కృష్ణుడితో చెప్తాను వాడి మీద ఏ రకమైన చర్య తీసుకోకూడదు అన్నా. అదట ఆ నన్ను కొడితే కృష్ణుడు 2 దెబ్బలు కొట్టాలో అన్నాడు. ఓహో, నీకో న్యాయం పాండవులకో న్యాయమా? నీకో న్యాయం పాండవులకో న్యాయమా? భగవంతుడు సర్వజీవుల యొక్క శ్రేయస్సు కోసం ప్రకృతి చట్టాలు ఆయన ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతి చట్టాలు ఏదో నువ్వు తెలుసుకొని జీవనాన్ని గడిపితే నువ్వు సుఖంగా ఉండగలవు, దానివల్ల అందరూ కూడా సుఖంగా ఉండగలరు. అంతేగాని నువ్వు చెప్పినట్టు భగవంతుడు నడుచుకోడు, భగవంతుడు చూపించిన మార్గంలో నువ్వు నడుచుకోవాలి. నువ్వు నడుచుకోవాలి. సో భగవంతుడి చట్టం మనం అనుసరించాం, ఆశీస్సులు మాత్రం కావాలి. ఆయన చూపించిన మార్గాన్ని, ధర్మాన్ని మనం అనుసరించాం, ఆశీస్సులు కావాలా. మనం ఏం పనికిమాలిన పని చేసినా కానీ ఆయన మనల్ని ఎంకరేజ్ చేయాలి. కొంతమంది దుర్మార్గులు ఇంకా ఏంటి అంటే ఆయన లీలల్ని కూడా ఇమిటేట్ చేస్తారు. పూర్వానికి ఎవడో సాలగ్రామ భగవాన్ అని ఉన్నాడు. ఆయన సాలగ్రామాల్ని సృష్టించేస్తాడంట. దానికి పెద్ద హైపు, పబ్లిసిటీ. ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజు పాపం భగవద్భక్తుడు, ఈయనకు ఆశ్రయం ఇచ్చి అంతా ఇచ్చేస్తారన్నమాట. వాడికి తినింది అరగల. కొన్ని రోజులు రాజుగారు బాగా చూసుకున్న తర్వాత పౌర్ణమి వస్తా ఉంది, రాజా మీ రాణులందరినీ కూడా, నేను భగవాన్ కదా, పౌర్ణమి రోజు మన ఉద్యానవనానికి పంపిస్తే నేను రాసనృత్యం చేస్తానన్న. అబ్బో, ఈ రాజు ఈయనేదో సాధువు గీదు అని చెప్పి మనం ఏదో ఈయన్ని బాగా చూసుకుంటుంటే ఈ గొంతెమ్మ కోరేడు ఏంటి, అది కూడా నా రాణులు పంపించాలంట. ఆయన తలకాయ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. మంత్రి వచ్చాడు. ఏంటి స్వామి అట్టా ఉన్నాడన్నాడు. విషయం చెప్పాడు. మంత్రి కొంచెం తెలివైనడు. స్వామి ఏం కలత చెందద్దు, రాసనృత్యానికి ముందు ఒక లీల జరిగింది. వాడు ఒక్క లీల చేస్తే ఎట్లా భగవాను, ముందు లీల కూడా చెయ్యాలా. ఆ ముందు లీల ఏంటి అంటే గిరిగోవర్ధన పర్వతం ఎత్తిన లీల. సో ఈయనకి చెప్పండి, అయ్యా పౌర్ణమికి ఇంకా 4-5 రోజులు ఉంది కదా, దానికి ముందు గిరిగోవర్ధన లీల జరిగింది. మన అంతఃపురానికి కొంచెం ఆవిడ దూరంలో పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి మా ప్రజలందరినీ తీసుకొస్తాం. ఆ గిరిగోవర్ధన లీల కూడా చూపించేయండి వాళ్ళకి. ఆ పర్వతం ఎత్తి మీరు నిలబడుకుంటే మేమందరం వర్షం పడిందని, ఇంద్రుడు యుద్ధానికి వచ్చాడని ఫీల్ అయిపోయి ఆ పర్వతం కిందకు వచ్చి తలదాచేసుకుంటాం. మేమందరం కూడా గిరిగోవర్ధన లీలను కూడా అనుభూతి చెందేస్తాం అని చెప్పి సందేశం పంపించాడు. స్వామి మీరేం కలత చెందొద్దు అని చెప్పి మంత్రి చెప్పాడు. అప్పుడు రాజు ఈ మెసేజ్ పెట్టాడు, ఒకడిని పంపించాడు. అయ్యా, రాజుగారు ఒక్క లీలతో సంతృప్తి చెందరంట. అట్లీస్ట్ ద్వితీయ విఘ్నం లేకుండా ఒక ముందు లీల ఒకటి చేసి తర్వాత 2వ లీల చేయాలని చెప్పి ఆయన సంకల్పం. సో గిరిగోవర్ధన లీల మొదటంతా ఆ కొండ మీరు ఎత్తాలంట, తర్వాత రాసనృత్యం అంట అని చెప్పాడు. చెప్తే వీడికి గొంతులో వెలక్కాయ పడింది. అన్ని లీలలు చేసేస్తాం అన్నాడు. ఆయన అది చెప్పి వెళ్ళిపోగానే శిష్య పెట్ట బేడ మొత్తం సర్దేరా అన్నాడు. పెట్టే బేడ మొత్తం సర్దేరా అన్నాడు. ఉదయానికి భగవాన్ లేడు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్పారు, ఎవడన్నా నేను భగవంతుడు అని చెప్పి చెప్తే బరువులు ఏమి ఎత్తాల్సిన అవసరం లేదు, ఒక 7 రోజులు చెయ్యి ఎత్తి నిలబడండి చాలు, మిమ్మల్ని భగవంతుడికి అంగీకరిస్తాం. సో అసలు మనం భగవాన్ అంటే షట్ ఐశ్వర్యస్య సమగ్రస్య
షడ్ఐశ్వర్యాలు సంపూర్ణంగా అన్ని సమయాల్లో కలిగినటువంటి వాడే భగవంతుడు. సో నెక్స్ట్ సండే ఆ షడ్ఐశ్వర్యాలు ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మనం తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పాలి. ఎందువల్లంటే ఒకరోజు నాకు చాలా బాధేసింది. ఒక సండే రోజు ఉపన్యాసం అయిపోయిన తర్వాత నాకు అప్పుడు మొదట్లో ఆఫీస్ ఆ పైన ఉండేది. నేను ఆ విజిటర్స్ ఎవరైనా వస్తారని ఆ పైన పోయి కూర్చుంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, ఒక చిన్న పాపను తీసుకొని. ఆ పాప చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. అయితే 2 కాళ్ళు పోలియో అన్నమాట. ఆ అమ్మాయి నడవలేదు, అట్లా పాకుతుంది కింద. సో వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, ఒక భగవాన్ అనే ఆయన మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు. సో 25,000 డబ్బులు కడితే మీ అమ్మాయి భగవాన్ రూమ్లో నుంచి పరిగెత్తుకొని వస్తుంది, పాక్కు కాదు అని చెప్పారు. మాది చిన్న ఉద్యోగం, సరే పాప కాళ్ళు వస్తే చాలు, అంతకన్నా మనకేముందని ఒక 3-4 నెలలు అన్ని డబ్బులు సమకూర్చుకొని వెళ్ళాం. ఆ రూమ్లోకి 25,000 కట్టి పంపించాం. అయిపోయిన తర్వాత అమ్మాయి ఏడుస్తూ పాకుతూనే వచ్చింది. ఏమని అడిగితే, మీ పాప చాలా పాపాత్మురాలు, ఒకసారితో జరగదు, రెండోసారి రావాలా అన్నారు. మళ్ళా ఆశ, రెండోసారి కూడా డబ్బులు సమకూర్చుకొని తీసుకెళ్ళాం. రెండోసారి కూడా పాకుతూనే వచ్చింది. ముచ్చటగా 3వసారి రావాలా అన్నారు. అప్పుడు కూడా అవ్వకపోతే అంటే భగవాన్ చెప్పాడు, 7 సార్లు ప్రయత్నించాలా, 7 సార్లు కాకపోతే ఇంకా ఆ పాపం చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి వదిలేయాలా. 7 సార్లు డబ్బులని కలెక్షన్ బాగా అయిన తర్వాత భగవంతుడు జీవుడు చేసిన కర్మని బట్టి ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ శాస్త్రాల్లో నువ్వు చేసిన కర్మను ఎవడైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే, తప్పించుకునేదానికి అవకాశం లేదు. నాకు శరణాగతి పొందితే ఆ పాపం యొక్క ఫలితం దుఃఖం వచ్చినప్పుడు నీకు నేను శక్తిని ఇస్తాను దాన్ని ఎదుర్కొనేదానికి, అంతేగాని నేను కర్మని మాఫీ చేయను. ఇప్పుడు ఎవరైనా జడ్జి ఉంటాడు, ఎవరైనా ఒకడు వెళ్ళిపోయి జై జడ్జి జై జై జడ్జి అని భజన చేస్తే వాడు కేసు కొట్టేస్తే అప్పుడు జడ్జిని ఏమంటాం మనం చెప్పండి? వాడు హంతకుడు, కూనీకోరు అన్నీ. అటువంటి పాపిని జై జడ్జి జై జై జడ్జి అంత వాడు కోర్టులు హాల్లోకి వెళ్ళంగానే భజన మొదలు పెట్టాడు. ఆయన ఆ జడ్జి అబ్బా నన్ను కీర్తించాడు, నువ్వు ఎన్ని కేసులున్నా కొట్టేస్తున్నా అన్నాడు అనుకోండి, ఆ జడ్జి మంచోడా? ఒక జడ్జి అటువంటి పని చేస్తే మంచోడు కాదంటే ఇక దేవుడు అటువంటి పని చేస్తే ఆ దేవుడైనా చెప్పండి. అసలు ఇంకోసారి ఇటువంటి సంస్థ మొదలైనప్పుడు ఇంకొక ఆయన బాధితుడు వచ్చి చెప్పాడు నాకు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నా. 450, అప్పుడు కొంచెం ఫీజులు తక్కువ ఉన్నాయి, 25,000 కాదు, ప్రారంభం కదా, పబ్లిసిటీ అంత లేదు. 450 కట్టి ఒక హాల్లో అందరూ కూర్చోవాలంట. కూర్చుంటే వాళ్ళకి దేవుడు కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ప్రత్యక్షం అవుతాడు. ఒక ఆయన తర్వాత మన భక్తుడయ్యాడు, ఆయన వెళ్ళాడు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. 450 కట్టి పోయి కూర్చున్నాడంట, కళ్ళు మూసుకో అన్నారంట, ఇట్లా కళ్ళు మూసుకున్నాడంట. 10 నిమిషాల తర్వాత వచ్చి తట్టి లేపారంట. ఆయన కనిపించిందా అని ట్రై చేశానండి, ఏం కనపడలేదు అన్నాడు. అటైతే ఇంకోసారి కట్టాలన్నాడు. మళ్ళీ 450 కట్టి మళ్ళీ కూర్చున్నాడంట. రెండోసారి కూడా అంటే ఏం కనపడలేదు అన్నాడు. చాలా పాపి నువ్వు, చాలా దుర్మార్గపు పాపి నువ్వు, పాపిష్టి పాపి నువ్వు అని చెప్పి పాపులకు ఎన్ని పేర్లు ఉంటాయో అన్నీ చదివాడంట. ఆయన 3వసారి కూడా కళ్ళు మూసుకోమన్నాడంట, మళ్ళీ 10 నిమిషాలకు తెరవమన్నాడంట. వీడు 2వసారి విపరీతంగా తిట్టించుకున్నాడు కదా. వీడు పక్కనోడు ఆంజనేయుల స్వామి కనిపించాడు అన్నాడంట. వీడు అన్నాడంట, మళ్ళా 3వసారి కూడా డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం ఏంటి అని చెప్పి పంచముఖ ఆంజనేయ కనిపించాడు నాకు అన్నాడు. పాపం ప్రక్షాళనం అయిపోయింది, ఇంకెళ్ళు అన్నాడు. మీరు బయటకు వచ్చి ఏంటి నా బాలు ఏం కనిపించింది? 450 కనిపించేస్తా. దేవుడు సాధన చేయాల. భీష్మ పితామహుడు అంతటి వాడు
ధర్మ సందేహాలు ధర్మరాజు అడిగితే కృష్ణుడు, భీష్ముడు ఒక యోధుడే కాదు, ఒక గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని అని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి భీష్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు ధర్మ సందేహాలు తెలుసుకునేదాన్ని. ధర్మరాజు అడుగుతూ ఉంటే భీష్ముడు సమాధానం చెప్పబోతుంటే ద్రౌపది గల్లు నవ్వుతుంది. ఏమ్మా నవ్వావు అన్నాడు భీష్మ పితామహుడు. అప్పుడు ద్రౌపది అంటుంది, నిండు సభలో నా బట్టలు లాగేస్తూ ఉంటే పల్లెత్తు మాట్లాడలేదు స్వామి, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారా మీరు అంటుంది ద్రౌపది. అమ్మా, నేను చేసిన తప్పిదాలకు కోరి అంబశయ్య మీద ఎందుకు పడుకున్నాను అంటే, కోరి తపస్సు చేశాను. ఆ అంబశయ్య మీద పడుకోవడం వల్ల నాలో ఉన్న కలుషితమైన రక్తం అంతా కారిపోయింది. ఇప్పుడు నేను పవిత్రునయ్యాను, ధర్మాన్ని మాట్లాడే అర్హతను సాధించాను. మనం తపస్సు చేయాలా, సాధన చేయాలా, అంతేగాని 450 కట్టేస్తే దేవుడి దర్శనం కాదు. అందుకని ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఆయన ఈ వైదిక జ్ఞానాన్ని చాలా సిస్టమేటిక్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన గ్రంథాల్లో. అమాయకులు ఆధ్యాత్మికం అన్నటువంటి ముసుగులో చాలా మంది మోసపోతారు. అందుకని మనం ఏంటి అంటే, ఆ శీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య తత్వాన్ని యథాతథంగా ప్రపంచానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. చైతన్య మహాప్రభు చెప్పారు, ఏకలే ఈశ్వరు కృష్ణ ఆర్ఎసవ భృత్యో. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ ఒక్కడే. అది ఎవరు అంటే కృష్ణుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు. ఏకలే ఈశ్వరు కృష్ణ ఆర్ఎసవ భృత్యో. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన సేవకులు. ఎవడు భగవంతుడు అయిపోడు. సో అందువల్ల మీరందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను చదవండి. మీరు తెలుసుకున్నది ఇతరులకు చెప్పండి. ఎంతోమంది అమాయకులు ఈ రకంగా బలైపోతూ ఉంటారు. సో భగవంతుడు ఆయన లీలలు చేశాడు అంటే మానవులు ఎవరు కూడా వాటిని అనుకరించలేరు. అందుకని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏమమ్యో వేతి తత్వతః త్వత్వాదేహం పునర్జన్మ నైతి మాం వేతి సువర్జున. నా దివ్యమైన జన్మ, దివ్యమైన కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ ఉండదు వాళ్ళకి. దివ్యం అంటే భౌతికానికి అతీతం. ఆయన యొక్క జన్మ దివ్యమైనటువంటిది, ఆయన చేసే కర్మలు కూడా దివ్యమైనటువంటిది. సో ఆ భీష్మ పితామహుడు అంబశయ్య మీద పడుకొని ఆయన తపస్సు చేయడం వల్ల ధర్మాన్ని మాట్లాడే అర్హతను ఎట్లా సంపాదించాడో మనం, ప్రభు రెడీ చేయండి అంబశయ్య, మేము కూడా పడుకునేస్తాం అట్లాంటివి చెప్తే ఒక్కడు ఉండేడా? మీరు అంబశయ్య మీద పడుకోవాల్సిన అవసరం లేదు. మనం అవన్నీ చేయలేమని భగవంతుడికి క్లియర్గా తెలుసు. ఈ కలియుగంలో తపస్సులు గిపస్సులు లేవు, వల్ల కాదు. ఉపవాసాలు చేయలేరు, తపస్సులు చేయలేరు, అడవిల్లోకి పోలేరు, ఇవన్నీ ఏం చేయలేరు అని చెప్పి చాలా సరళమైన పద్ధతి ఇచ్చారు. సత్యయుగంలో తపస్సుల ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా, ద్వాపరయుగంలో విగ్రహారాధన ద్వారా వచ్చే ఫలితం అంతా కూడా సింపుల్గా నామ సంకీర్తన ద్వారా పొందేటట్టుగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అంబశయ్య మీద పడుకొని భీష్ముడు ఎట్లా పవిత్రుడయ్యాడో, జస్ట్ హరే కృష్ణ మంత్రం రోజు జపించడం వల్ల సేమ్ ఫలితాన్ని మీరు పొందుతారు. సేమ్ ఫలితాన్ని. అట్ట కాదు మేము భీష్ముడు అడుగుజాడల్లోనే నడుచుకుంటాం అంటే మా ఖర్చుతో అంబశయ్య రెడీ చేయలేం, మీరే చేసుకోండి. మనం చేసుకున్నా చేసుకోకపోయినా కలియుగంలో ఉండే వాతావరణం, పరిస్థితులు, తినే ఆహారం, లాస్ట్కి మనందరం కూడా అంబశయ్య రెడీగా ఉంటుంది ఏదో ఒక హాస్పిటల్లో. ఆడ ఏడొక పిన్నీస్ గుచ్చేసి ఉంటాడు, ఏడొక పిన్నీస్ గుచ్చేసి ఉంటాడు, ముక్కులో పైపు, నోట్లో పైపు, ప్రతి ఒక్కడు. అది వద్దు అనుకుంటే మంచి అలవాట్లు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఆ 4 మంచి అలవాట్లు చేసుకున్నావా, చెడుకు దూరంగా ఉన్నావా, అంబశయ్య అవసరం లేదు ఏ హాస్పిటల్లో కూడా.
ఇప్పుడు ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండే బెడ్లన్నీ అమ్మసేయలే. అవన్నీ వద్దనుకుంటే శుభ్రంగా జపం చేసి చెడుకు దూరంగా ఉంటూ సత్సంగం చేసి మంచి అలవాటుతో ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, పిల్లి ఎలుకను పడుతుంది, పిల్లి కోన్ను పడుతుంది. ఎలుకను ఎటు పడుతుంది? తన కూరలతోటి కొరికేస్తుంది, రక్తం గారుతూ ఉంటుంది. అదే పిల్లి కోనను ఎట్టబడుతుంది? తన పెదాలతోటి పట్టుకుంటుంది, దానికి అసలు నొప్పి తగలకుండా తీసుకెళ్తుంది అన్నమాట. సో సింపుల్. భగవంతుడికి శరణాగతి పొందిన వ్యక్తిని పిల్లి కోనలాగా భగవంతుడు నొప్పి లేకుండా తీసుకెళ్తాడు. ఎక్కడికి? గోలోక బృందావనానికి, వైకుంఠానికి. శరణాగతి పొందలేదనుకోండి, ఎలుకను పట్టుకొని తీసుకెళ్తాడు. ఎక్కడికి? నరకానికి. నరకానికి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి. సో మీ ఇష్టం, చూస్ చేసుకోండి. హరే కృష్ణ. ఇంకొకసారి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఎవరన్నా నామం మొదలు పెట్టని వాళ్ళు ఉంటే దయచేసి మొదలు పెట్టండి. శుభకరమైంది, శుభస్య శీఘ్రం అని శాస్త్రం చెప్తుంది. ఇమీడియట్గా తీసుకోవాలి. మనకు శబ్ద స్వరూపంలో భగవంతుడు మన జీవితంలోకి వస్తున్నాడు. నామం అంటే కలికాలే నామరూపే కృష్ణావతారం. కృష్ణుని యొక్క అవతారం నామరూపంలో ఉందంట. సో ఆయన్ని మీతో ఉంచుకుంటే అన్నీ శుభాలే, అన్నీ మంగళకరమైన వాతావరణమే. అందుకని ఎవరన్నా చెయ్యని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టేయండి. హరే కృష్ణ.